వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయాన్ని రాజన్న ఆలయ ఈవో వినోద్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇన్ఛార్జ్ అధికారికి పలు సూచనలు, సలహాలు అందజేశారు. భక్తులకు పూజల వివరాలు, సమాచారంతో కూడిన బోర్డ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆలయ పరిసర ప్రాంతాలను సైతం ఈవో క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్వామివారిని దర్శించుకున్నారు. వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్స్ కోసం మైత్రి ట్రాన్స్ క్లినిక్ ను ఏర్పాటు చేశారు. ఈ క్లినిక్ ను త్వరలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాధాశీసా మంత్రి ట్రాన్స్ క్లినిక్ వద్ద ఏర్పాట్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ తదితరులున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ పురపాలక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ విజయోత్సవాల సందర్భంగా పట్టణంలో 2K రన్ నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం నుండి కొత్త బస్టాండ్ వరకు జరిగిన ఈ రన్ ను మున్సిపల్ చైర్మన్ జి చిన్నా దేవన్న పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ విజయోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఓట్ల కోసమే కొందరు డూడు బసవన్నలు ఓటర్ల వద్దకు వస్తారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ఈ ఎన్నికల ముందు వచ్చేవారి లక్ష్యం ఓట్ల దండుకోవడమే తప్ప రైతుల కష్టాలు కాదు, రైతులను ఆదుకోవాలనే ఆలోచన కాదు అని సీఎం పేర్కొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాభారతి ఆధునీకరణ పనులను సిటీ మేయర్ యాదగిరి సునీల్ పరిశీలించారు. సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లతో కలిసి కళాభారతిని సందర్శించారు. ఆడిటోరియం ప్రాంగణంలో ఏర్పాట్లు చేసిన స్క్రీన్, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ తదితర ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అతి త్వరలో పనులు పూర్తి చేసి కళాభారతిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తానని తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి గిరిజన తండాలకు ఇచ్చే బీటీ రోడ్డు నిర్మిస్తానని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. కొబ్బరికాయలు కొట్టి వదిలేస్తే కాదు, అభివృద్ధి చేసి చూపిస్తా అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నూతన పాలకవర్గం డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వనపర్తి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వనపర్తి కలెక్టరేట్ ఆవరణలో ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రైతును మాజీ మంత్రి పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారులు, అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి తగలకుండా రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు. యాదాద్రి జిల్లాలో ప్రజా పాలనా విజయోత్సవాల్లో భాగంగా భువనగిరి పురపాలక సంఘం ఆధ్వర్యంలో భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 2K రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్ హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోతం శెట్టి వెంకటేశ్వర్లు, అధికారులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. డ్రైవింగ్ స్కూల్ యూనియన్ శ్రేయస్సుకు కట్టుబడి ఉండాలని జిల్లా కార్ డ్రైవింగ్ స్కూల్ గౌరవ అధ్యక్షుడు పాలకుర్తి కృష్ణ, జిల్లా అధ్యక్షుడు ఎస్కే ముస్తఫా, గౌరవ సలహాదారులు పిండిప్రోలు రామ్మూర్తి కోరారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ డ్రైవింగ్ నిర్వాహకులు ఒకే ఫీజు నినాదంతో శిక్షణ ఇవ్వాలని, యూనియన్ రేట్ల ప్రకారం శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రధాన కార్యదర్శి మధు తదితరులు ఉన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సుచిత్ర చౌరస్తా సమీపంలో నవంబర్ 30వ తారీఖు అర్ధరాత్రి దారిన వెళ్లే బాటసారుడిని బెదిరించి దారి దోపిడీకి పాల్పడిన 6 నిందితులను పేట్ బషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. చదువు మధ్యలో ఆపి జల్సాలకు అలవాటు పడ్డ కుత్బుల్లాపూర్ గ్రామానికి చెందిన 6 యువకులుగా గుర్తించారు. బంగారు గొలుసుని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు.